నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బండ్ల గణేష్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నేతగా చూడాలా, లేదా సినీ ప్రొడ్యూసర్ గా చూడాలా, లేదంటే టీడీపీకి సంబంధించి సానుభూతిపరుడుగా చూడాలా, లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా చూడాలా, లేదా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా చూడాలా, ఎలా చూడాలో తెలియదు కానీ దాదాపు షాద్ నగర్ నుంచి తిరుమలకి ఒక పాదయాత్ర చేయబోతున్నారు, అందరికీ తెలిసిందే. ఎందుకు ఏంటి అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, చంద్రన్న కోసం బండ్లన్న యాత్ర అని చెప్పాలి. కానీ సంకల్ప యాత్ర అని చెప్తున్నారు, కానీ చంద్రన్న కోసం బండ్లన్న యాత్ర అని చెప్పాలి. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ఆయన నాకు దేవుడు అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఈయన భక్తుడు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి, 32 ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉందని చెప్తున్నాడు కాబట్టి ఒక అభిమానిగా చూడాల్సి వస్తుంది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారు విడుదల అవ్వాలని కోరుకున్నాడట. ఒకటి, అది విడుదలైపోయారు, ఎప్పుడో విడుదలైపోయారు. కానీ కేసు మొత్తం కొట్టేశారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని చెప్పి ఆయన అంటున్నారు. అంటే 19వ తారీఖున మొదలు పెట్టారండి యాత్ర. రోజుకి 25 కిలోమీటర్ల చొప్పున 20 రోజుల పాటు మొత్తం 500 కిలోమీటర్ల యాత్రని షాద్ నగర్ నుంచి తిరుమల వరకు ఆయన యాత్ర పెట్టుకున్నారు. ఈ సంకల్ప యాత్ర మనం ఎలా చూడాలి అంటే, చాలా మంది ఇలాంటి యాత్రలు చేస్తే పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అని చెప్పి అందరూ అంటారు. కాబట్టి దీనికి ఏంటంటే దురుద్దేశాన్ని ఆపాదిస్తుంటారు చూసేవాళ్ళు. ఈయన మనసులో ఏదో ఎజెండా ఉంది, దానికోసం చేస్తారంటారు. నేనైతే అట్ట అనుకోవట్లా. ఆయన భక్తి యాత్ర అని చెప్తున్నారు, కానీ ఎజెండా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కోసం చేయాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి కోసం చేయాలిగా. అట్లా అనుకుంటే నేను అనుకోవటం ఏంటంటే నిజంగానే కోరుకుని ఉంటాడు, ఆ ప్రకారం వెళ్తున్నాడని అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రధానంగా మాట తప్పడం అనేది ఉంటే ఇబ్బంది అవుద్ది అనుకున్నప్పుడు, బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డిని బాగా తీవ్రంగా వ్యతిరేకించి ఆయన రాకూడదని కోరుకున్నాడేమో. పైగా బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చిందేమో, చెప్పలేం కదా. ఇట్లా చూడాల్సి వస్తుంది. వాస్తవానికి ఇంకా ఏపీలో ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ అయితే ఇంకా భర్తీ కాలేదు ఆ పొజిషన్. సో ఇప్పుడు ఈ యాత్ర కూడా ఆ యొక్క ఫిలిం ఫెడరేషన్ ఏదైతే చైర్మన్ ఉందో దానికోసమే ఈ యొక్క యాత్ర అని చెప్పేసి కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. గతంలో ఏం రత్నం అని చెప్పేసి, లేదా మరొకరు అని చెప్పేసి ఏదో పైరవీలు నడిచాయని చెప్పేసి అంటున్నారు. కానీ కరెక్ట్గా వారంలో కంప్లీట్ అయిపోద్ది అనుకున్నటువంటి ఆ యొక్క భర్తీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో దానికోసం ఏమైనా పోటీ చేస్తున్నారా? ఒకరు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి, గతంలో కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి నిజంగా ఏదైనా అవకాశం వచ్చే ఎంతవరకు ఉందంటారు? అప్పుడు విమర్శలు వస్తాయి. కారణం ఏంటంటే ఈయన తెలంగాణ వ్యక్తికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలా ఇస్తారు అనే మాట వస్తుంది. నేను అనుకోవడం అది కాదనుకుంటున్నా. ఇప్పుడు కాటగడ ప్రసాద్ గారు ట్రై చేశారు గతంలో, ఆయన ఆశిస్తున్న వాళ్ళు ఆయన ఉన్నారు, ఏం రత్నం గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు చెన్నైలో ఉన్నారు. ఫస్ట్ కాటగడ ప్రసాద్ గారు ఏమన్నారంటే, నాకు ఆ పదవి ఇస్తే నేను వచ్చేస్తాను, చెరబడిపోతాను విజయవాడలో అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. రత్నం గారు విషయంలోనే, ఛాంబర్ విషయంలోనే రకరకాల వాదనలు ఉన్నాయి. విజయవాడ ఛాంబర్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎట్టేస్తారు, అది ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్కి వ్యతిరేకమైన ఇది కదా అనే మాటలు అప్పుడు ఆయనకు వచ్చినాయి. ఏదేమైనా కానీ ఆయన అప్పుడు అసలు ఏం రత్న గారు లైమ్ లైట్ లో లేరు. తెరమరు గారి పేరు అసలు లైమ్ లైట్ లో ఉన్నారో లేదు తెలియదు. గతంలో ఆశించిన మాట వాస్తవం, సానుకూలంగా పవన్ కళ్యాణ్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు నేను అనుకోవడం, ఆయన కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇరుక్కున్నారనేది, బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారనేది మనకు వినిపిస్తున్నమాట. కాబట్టి ఒకవేళ ఆ ప్లేస్ లోకి ఈయన వస్తారని, ఈయన యాత్ర చేస్తున్నారంటే ఇక్కడ సమస్య వస్తుంది. తెలంగాణ వ్యక్తికి ఎట్లా ఇస్తారనే సమస్య వస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అనుకోవడం అది కాదనుకుంటున్నా. కాకపోతే సంకల్ప యాత్ర పేరుతో వార్తలో నలగడానికి ఉపయోగపడుతుంది. బండ్ల గణేష్ ఇట్లా సంకల్ప యాత్ర చేస్తున్నాడని, అది బాబు గారి ప్రచారానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీలకి ఆ పరంగా మైనసే కదా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కదా. అదండి. అదే కాకుండా మనం చూసుకుంటే బండ్ల గణేష్ గారు అంటే ఇన్ని రోజుల యాత్ర, గతంలో ఎప్పుడు కూడా ఆయన ఇంత యాత్రలు చేసినది. సాధారణంగా ఎప్పుడన్నా ఒకసారి ఒక డైలాగ్ ఏదైనా కొట్టి ఫేమస్ అవ్వడం, లేదంటే మడుకు వార్తలు నించోవడం, ఇవన్నీ చూస్తుంటాం. కానీ బండ్ల గణేష్ గారు నిజంగా మనసులో శ్రద్ధ భక్తితోనే ఇన్ని 100 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా చూడాలా, సినిమా వ్యక్తిగా చూడాలనేది ఫస్ట్ పాయింట్. ఆయన 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటారు. రాజకీయంగా ఒకవేళ ఆయనకి పాదయాత్ర చేసుకుంటే ఈ 500 కిలోమీటర్లు చేశారనుకోండి, ఆ పాదయాత్ర చేసిన వాళ్ళందరూ పైకి వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, షర్మిలా గారు చేశారు, మొన్న లోకేష్ గారు చేశారు. ఇలా చేశారు కాబట్టి ఈ అనుభవం రేపొద్దున మళ్ళీ ఏమైనా తెలంగాణలో రాజకీయంగా పూర్తి స్థాయిలో వస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈయన చేస్తున్నారని కాదు. ఇప్పుడు 500 కిలోమీటర్లు చేశారనుకోండి, ఇది మనకు ఈజీగానే ఉంటుంది. రోజుకి 25 కిలోమీటర్లు అవడం పెద్ద కష్టం కాదు. రాష్ట్రం అంతా పర్యటించవచ్చు అనే ఆలోచన రావచ్చు. దానికోసం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చుగా. అట్లా అనుకుంటే ఏదైనా కానీ మొత్తానికి ఆ యాత్రకి కలిసి టప్పలనాయుడు గారు రావటం కానీ, మన శివాజీ గారు కొంత రావటం కానీ, ఇవన్నీ చూసాం ఆర్టిస్ట్గా. కాబట్టి ఇది భక్తి యాత్ర అని అంటున్నాడు, కానీ ఈ సంకల్ప యాత్రని రాజకీయ యాత్రగా ఆయన చెప్పట్లా. మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా అదే సమాధానం వచ్చింది ఆయనకి. కాబట్టి ఈ యాత్రని మనం రాజకీయ కోణం చూడటం కన్నా
వ్యక్తిగత కోణంలోనూ భక్తి కోణంలో చూడటమే బెటర్ అనిపిస్తుంది. అదే చంద్రన్న కోసం బండ్లన్న యాత్రకి స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బయట అయితే స్పందన బాగుంది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో చేసినా కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత అభిమానం ఉంటుందా? ఆయన అరెస్ట్ చేసినప్పుడు చాలా వరకు సినిమా వాళ్ళు ఎవరో మాట్లాడాలి, గళం విప్పల. అది భయంతో అనుకోవాలో తెలియదు కానీ ఇది 100% వాస్తవం. ఎవరో ఒకరిద్దరు నటికుమార్ లాంటి వాళ్ళు, ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇలా వీళ్ళందరూ కొంతమంది వచ్చి బయటకు, సముద్రం లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది వచ్చారు కానీ సినిమా వాళ్ళు, పేరున్న వాళ్ళు ఎవరో కూడా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. అంటే అసలు బాబు గారు అసలు రారేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మనకు వచ్చితే మనం మాట్లాడితే మనకి ఎందుకు తిప్పలు అనేది. మరి అప్పుడు ఆయన గళమే ఇప్పల. ఇప్పుడు ఈయన అభిమానం చెప్తున్నారు కానీ ఏదేమైనా బాబు గారి మీద ఇంత అభిమానం ఉండడం అనేది మంచిదే. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి, ఇది ఒక విధంగా అక్కడ సీఎంగా ఉన్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కాబట్టి, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేపు నేను కూడా ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడవచ్చు. భవిష్యత్తులో ఏమన్నా వేకెన్సీ ఉందనుకోండి పార్టీ తరఫున, డిప్యూటీ సీఎం అన్న అవ్వచ్చు, చెప్పలేము. ఆ ఉద్దేశంతో, అవుతామనే ఉద్దేశంతో ఈయన యాత్ర చేస్తారనుకోవడం కూడా భ్రమే. అంటే ముందే తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ వస్తే ముందే కర్చీఫ్ వేస్తానికి కూడా ఒక అవకాశం ఉందనుకోవచ్చు అంటారు ఈ యాత్ర ద్వారా. ఆ ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఒకవేళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు పుట్టి మళ్ళీ ఏమన్నా జరిగి, ఒకవేళ ఇవన్నీ అంచనా ఊహాత్మకంగా మనం వేసుకుంటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమో సొంత గుడికి బీజేపీకి వెళ్ళడం కన్నా మనం తెలుగుదేశం పార్టీని ఏమన్నా అనుకుని ఇటు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ బండ్ల గణేష్ కూడా ఇటు వచ్చేసి వీళ్ళందరూ కలిపేసేసి బీజేపీతో అక్కడ ఎట్టక పోతుంది కాబట్టి అట్లా ఏమైనా వ్యూహాలు మారొచ్చేమో చెప్పలేము. ఇప్పుడు బీఆర్ఎస్లో రకరకాలుగా చీలికలు పేలికలు అయిపోయే వాతావరణం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చీలికలు పేలికలు అయిపోతే రేపు భవిష్యత్ అంతా తెలుగుదేశందే అనే ఆలోచన కూడా కావచ్చు, చెప్పలేము. సో చూద్దాం సార్. మొత్తానికి చంద్రన్న కోసం బండ్లన్న యాత్రకు మాత్రం స్పందన అయితే బాగా వస్తుంది. సో కానీ ఈ యాత్ర దేని గురించి అనేది స్పష్టమైనటువంటి ఒక వైఖరి అయితే కనిపించడం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.